పర్యావరణ హితమైన సౌర విద్యుత్తుపై అందరూ అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, రెన్యూవబుల్ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు గొల్లా బాబురావు కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీనెక్స్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీపై పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నాయన్నారు. సోలార్ ఎనర్జీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాబురావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ మాట్లాడుతూ, ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సూర్యఘర్ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ప్రతి నెల ఇంటిపై సోలార్ వ్యవస్థ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతోందని, రాష్ట్రంలో 10 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈపీడీసీఎల్ పరిధిలో 4 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తేజ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోలార్ రెన్యూవల్ ఎనర్జీ ఎక్స్పో విశాఖలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు హేమకుమార్, జనరల్ సెక్రటరీ, బీజేపీ సోలార్ విభాగం అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్న ఎక్స్పోలో విశాఖ ప్రజలు పాల్గొని సూర్యఘర్ పథకంపై, సౌర విద్యుత్పై అవగాహన పెంచుకోవాలని కోరారు. సుమారు 40 ప్రముఖ సౌర విద్యుత్ తయారీదారులు, వ్యాపారులు, సరఫరాదారులు ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సూర్యఘర్ పథకం కింద సులభంగా రుణాల మంజూరుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు కూడా ఎక్స్పోలో పాల్గొంటున్నాయని తెలిపారు. సౌర విద్యుత్పై సలహాలు, సందేహాలు తీర్చడానికి నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, దేశంలో 1 కోటి ఇళ్లకు సబ్సిడీతో కూడిన రుణాలతో సౌర విద్యుత్ ఏర్పాటుకు సూర్యఘర్ పథకం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలందరూ హర్షధ్వానాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారని కోరారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి జయబాబు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావులు అతిథులను పూల మొక్కలతో స్వాగతం పలికారు. సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే యాక్టివిటీస్లో భాగంగా ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ ఒక ఎక్స్పో విత్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ ఆక్సిలరీ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వెండర్స్, రూఫ్ టాప్ సోలార్ వెండర్స్, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్, కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం కోసం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మెయిన్లీ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన దాన్ని ఇంకా ప్రజల్లోకి ఇంకా దాన్ని మార్కెట్ చేయడానికి, దాని యూజెస్ అండ్ దానివల్ల నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ బెనిఫిట్ బట్ ఆల్సో ఫర్ కమ్యూనిటీ సోషల్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎలా మనం హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్. అండ్ ఇందులో ఎవ్రీ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ ఉన్న ఎవరైనా కానీ దీంట్లో ఎలా పాలు పంచుకోవాలో మనకి దానికి ఈజీగా అర్థమయ్యే విధంగా స్టాల్స్ కానీ, వెండర్స్, రకరకాల వెండర్స్తో అటాచ్ అవ్వడం కోసం ఈ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఫర్ కండక్టింగ్ హ్యూజ్ ఎక్స్పో లైక్ దిస్. అండ్ ఐ హోప్ విశాఖపట్నం అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో అంటే మొత్తం రాష్ట్రమంతా జరుగుతోందండి. విశాఖపట్నంలో కూడా ఎవ్రీ హౌస్ టు హౌస్ వెళ్ళి మనము ఎలక్ట్రిసిటీ బిల్తో పాటు ఈ సూర్యఘర్ యోజనకి సంబంధించిన ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రతి మండల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టడం కానీ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ విత్ సీనియర్ మోస్ట్ ఎంపీ యాజ్ చైర్మన్ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్గాను, అదర్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ సమ్ మోడల్ సోలార్ విలేజెస్ని ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తీసుకొని
ప్రతి ఇంటింటికి ఇది సూర్యఘర్ స్కీమ్ గురించి ఇంటింటికి తెలిసేలాగా మొత్తం స్టేట్ అంతా కూడా యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఈ ఎలక్ట్రికల్ కరెంటు వినియోగం చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సోలార్ ఎనర్జీకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీలు కూడా ప్రమోట్ చేసి ఒక ప్రక్క సూర్యఘర్ యోజన కానీ లేకపోతే పిఎం కుసుమ ప్రోగ్రాం కానీ ప్లాంట్స్ కూడా బాగా ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసినట్లయితే మల్టీపర్పస్ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనం కరెంటు చాలా తక్కువ ధరకి సూర్య భగవానుడు యొక్క దయ వల్ల మనం ఈ యొక్క కరెంటు పొందే అవకాశం వస్తుంది. రెండోది, గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఈ సబ్సిడీలని చాలా ఎక్కువగా వాడుకునే గొప్ప అవకాశం ఈరోజు లభిస్తుంది. మూడోది, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇది గొప్ప ఉపాధి కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. నేను కోరుతున్నాను, భారతదేశంలో ఎక్కడ ఎలా ఉన్నా మన వైజాగ్ ప్రాంతాన్ని ఒక రోల్ మోడల్గా దీన్ని తయారు చేసి మరి సీఎండీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా మాలాంటి ఎంపీలను కానీ మేమందరం కూడా కూర్చుని దీన్ని ప్రమోట్ చేసినట్లయితే అనేక రకాలుగా ప్రజల్లో దీన్ని వ్యాపింపజేసి అనేక రకాలుగా లబ్ధి పొందాలని మీ ద్వారా మన ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ఎక్స్పో వచ్చి చాలా గ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేశామండి. నా పేరు హేమ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ తాలూకా ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ నెక్స్ట్ అనే ఈవెంట్లో మొత్తం ఆల్మోస్ట్ 40+ ఎగ్జిబిటర్స్తో పాటుగా మొత్తం ఆల్మోస్ట్ పర్ డే మేము 10,000 మంది క్రౌడ్ దాకా వస్తారనుకుంటున్నాము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈస్ టు ఇంక్రీజ్ సోలార్ అడాప్టబిలిటీ ఇన్ ద ఎంటైర్ స్టేట్. దిస్ ఇస్ ఆర్ మెయిన్ ఈవెంట్ అండి. నాట్ ఈవెన్ దిస్, ఎవ్రీ ఇయర్ మేము ఈ తాలూకా ఈవెంట్ అసోసియేషన్ ద్వారా చేయాలని కోరుకుంటున్నాము. దీనికి సపోర్ట్ చేసిన ఈపీడీసీలు కావచ్చు, నెట్ క్యాప్ కావచ్చు, మా స్పాన్సర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేమో 22, 23, 24 అండి. మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6-6:30 వరకు ఉంటుందండి ఈ ఎగ్జిబిషను. సో 3 డేస్లో అందరూ కూడా సోలార్ పట్ల ప్రతి తాలూకా సప్లై చైన్లో ప్రతి ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందండి. ఇందులో ఎవరైనా వచ్చి కస్టమర్స్ వాళ్ళ తాలూకా సరసమైన ధరలకి వాళ్ళ తాలూకా ఇష్టమైన ప్రోడక్ట్ని చూస్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని సోలార్ తాలూకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వై టు గో ఫర్ సోలార్ ఈజ్ లైక్ 1 కిలోవాట్ సోలార్ మనం కనుక మన ఇంటి పైకప్పు పైన పెట్టుకోగలిగితే పర్ ఇయర్లో మనం ఒక 8 చెట్లు నాటినట్టేనండి. ఇట్ ఈస్ పరంగా చూసుకుంటే కనుక మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ తాలూకా అవైలబిలిటీ తగ్గించగలిగితే దాని మీద ఉన్నది మనకి స్టేట్ కంట్రీ తాలూకా జీడిపి మీద కూడా మనంత భారం, ఎందుకంటే ఆల్ ఆయిల్స్ ఆర్ ఇంపోర్టెడ్, దాని కూడా తగ్గించే అవకాశం ఉంటుందండి. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ టు ది స్టాల్. అన్ని స్టాల్స్ విజిట్ చేయండి. సోలార్ పట్ల అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకున్న తర్వాత దాని తాలూకా పరంగా వెళ్ళి మీరు మీ తాలూకా ఇంటి పైకప్పు కానీ మెగావాట్స్ కానీ ప్రతి సంస్థ ఉంది, మీరు సోలార్ పెట్టుకోండి. వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.